సార్ దీంట్లో చూస్తే ఒక ప్లాన్ ప్రకారంగానే అంటే ఇప్పుడు వచ్చిన కథనం కనుక చూస్తే ఇది కథనమే అనుకోవడానికి లేదు. దీనికి నేను ఇందాక ప్రశ్నించినట్లుగా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందనంటే తర్వాత నేను ఇప్పుడే చెక్ చేసుకున్నాను. కేంద్ర ప్రభుత్వం నుంచే ఈ అలర్ట్ వచ్చిందట. అక్కడ ఈ లీజుల్ని పరిశీలించేటటువంటి వీరికి ఇవ్వాలా లేదా ఏది మైనింగ్ ప్లాను వీటికి అప్లై చేసుకున్నప్పుడు లీజులకి ని బేస్ చేసుకొని సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి సంస్థే దీన్ని అలర్ట్ చేసింది. ఈ కేటాయింపు లీజుల కేటాయింపు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని చెప్పేసి కేంద్ర మైనింగ్ శాఖకి ఖనిజ శాఖకి చెప్తే వాళ్ళే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కి పంపించారు. స్టేట్ గవర్నమెంట్ దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు నోటీసులు ఇచ్చిందంటున్నారు. సార్ 2008లో రఘురామ్ సిమెంట్స్ పేరు మీద రిలీజ్ అయిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ దాన్ని భారతీయ సిమెంట్ పేరు మీద కూడా మార్చినట్టుగా కూడా అప్పట్లో గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేయలేదంటున్నారు. అందు గురించే 2016లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేశారంటే దాని మీద కోర్టుకు వెళ్ళారంటున్నారు. ఈ లోపల మార్గదర్శకాలు మాని 2015, 2021 కేంద్ర ప్రభుత్వం. సార్ 2024 జనరల్ ఎలక్షన్స్కి ముందు ఒక్క నెల ముందు మార్చిలోనే 2 లీజులు ఇవ్వడాన్ని ఎలా చూడాలి? దాన్ని డైరెక్ట్గా క్వశ్చన్ చేయకుండా అంతకుముందు సంవత్సరం సెప్టెంబర్లో అదానీ పేరు మీద ఉన్నటువంటి ఏసీఏ సిమెంట్కి ఒక లీజుని ఇచ్చి దాన్ని బేస్ చేసుకొని భారతీయ సిమెంట్కి కూడా ఇచ్చామని ఒక నెరేటివ్ని బిల్డ్ చేయడాన్ని ఎలా చూడాలి? ఇది ఓవరాల్గా ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారంగా చేసిన ఒక ఎపిసోడ్ లాగా కనపడుతుంది. 2 ప్రభుత్వంలో ఉండి రాష్ట్ర ప్రభుత్వం తనకు సంబంధించినటువంటి సంస్థకు ఆ రకంగా కేటాయించడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇదేం మొదటిసారి కాదు. సరస్వతి భూములు ఇంతవరకు ఒక పని ప్రారంభమైన పరిస్థితి లేదు. అక్కడ ఫ్యాక్టరీ పెడతామన్న దాంట్లో అసలు ఇంతవరకు అది స్టార్టే కాలేదు. ఫ్యాక్టరీ పెట్టే పరిస్థితి ఉందో లేదో కూడా తెలియదు. దానికి సంబంధించి అక్కడ కూడా సున్నపురాయి పరిశ్రమ ఇది పెట్టాలి కాబట్టి దానికి నీళ్ళు అవసరం అని చెప్పేసి కృష్ణానది వాటర్ని 50 సంవత్సరాలు మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దానికి కేటాయింపులు కానీ లేదంటే సాక్షి పత్రిక దాన్ని పెంచుకోవడం కోసం వాలంటీర్ల చేత సచివాలయ సిబ్బంది చేత పేపర్ కొనిపించే ఒక జీవో తీసుకురావటం సాక్షి పేరు మీద కాకపోయినా కానీ 200 రూపాయలే కేటాయించడం, 200 అనుకుంటా, ఎందుకంటే అదొక్కటే 200 రూపాయలకి దొరుకుతుంది. 2 ఆబ్వియస్గా సాక్షి తప్ప వేరేది కొనే అవకాశం లేదు. ఈ రకమైన సెల్ఫ్ ఇంట్రెస్ట్లు ప్రభుత్వ పరంగా చేయటాన్ని ఏ రకంగా చూడాలి సార్? ఒకటి, అది ఎవరు పెట్టినా నిబంధనలకు విరుద్ధంగా పెట్టారా, నిబంధనలకు ప్రకారంగా పెట్టారా ఇంపార్టెంట్. అది జగన్మోహన్ రెడ్డి పెట్టినా, మీరు పెట్టినా, నేను పెట్టినా, చంద్రబాబు పెట్టినా, విదేశీయులు పెట్టినా, స్వదేశీయులు పెట్టినా, స్వరాష్ట్రీయులు పెట్టినా, ఎవరు పెట్టినా నిబంధనల ప్రకారం జరిగిందా జరగలేదా అనేది మెయిన్ సమస్య. ఇక్కడ స్పెసిఫిక్ ఇష్యూ ఏమి, కడప జిల్లాలో కమలాపురం మండలం, ఎర్రగుంట మండలాలకు సంబంధించి 2 పక్కపక్క ఉంటాయి. అక్కడ 744 ఎకరాలకు సంబంధించి 50 ఏళ్లకు భారతీయ సిమెంట్స్ కు, భారతీయ డైరెక్ట్ గా ఉన్నటువంటి భారతీయ సిమెంట్స్ కు ప్రభుత్వం లీజుకి ఇవ్వడం అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. 744 ఎకరాలు 50 ఏళ్ళు కమలాపురం, ఎర్రగుంట్ల మండలాలు సున్నప్రాయ కోసం. సరే, ఇక్కడ ఇప్పుడు మనం క్రొనాలజీ చూస్తే ఇది నిబంధనల ప్రకారంగా జరిగిందా లేదా అనే దాని మీదనే మొత్తం జరుగుతూ ఉంది. నిబంధనలు వచ్చేసి అగైన్ కేంద్ర ప్రభుత్వం MMDR యాక్ట్ ప్రకారమే ఉండాలి, కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారమే. దానికి 2 సార్లు సవరణ జరిగినాయి. కాబట్టి దీని ప్రకారంగా ఇంతకుముందు మీరు చెప్పినట్టు 2015, 2021లో జరిగిన సవరణల మేరకు వచ్చేసి లీజ్ ఇచ్చారా, లేదొచ్చేసి అవి పట్టించుకోలేదా అనే దాని మీద ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నోటీస్ ఏమి, మేజర్ మినరల్ అయిన సున్నపురాయి లీజులను ఈ వేలం ద్వారా కేటాయించాలి అని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ వేలం ద్వారా ఇక్కడ ఈ వేలం కాకుండా దరఖాస్తు విధానంలో భారతీయ సిమెంట్స్ కు 2 లీజులను జగన్ ప్రభుత్వము 2024 ఫిబ్రవరిలో ఇచ్చింది. కాబట్టి ఈ వేలం ద్వారా కాకుండా దరఖాస్తు విధానం ద్వారా ఇచ్చింది. ఇది MMDR యాక్ట్కు సవరించిన యాక్ట్కు ఇది విరుద్ధము అనేది ప్రధానంగా ఇప్పుడు. కాబట్టి నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చారు కాబట్టి దీని మీద వివరణ ఇవ్వాలి, 15 రోజుల లోపల ఎందుకు రద్దు చేయకూడదు అనే దాని మీద భారతీయ సిమెంట్స్ ఇవ్వడంతో పాటు మీరు చెప్పినట్టు మరి 2 ఇచ్చారు. వీళ్ళకేమో 2 లీజులు, రామ్కో సిమెంట్ కోటి, అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీ అంటే అదానీ కంపెనీ
కాబట్టి ఇప్పుడు మూడింటికి ఇదే కారణం మీద నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చారు 2021 2015 కొన్ని దాని మీద. మరి దీనికి ఏం ఆన్సర్ ఇస్తారో చూడాలి. మనం క్రొనాలజీ చూస్తే గతంలో కూడా ఇది రఘురామ్ సిమెంట్స్ ను భారతీయ సిమెంట్స్ గా మార్చింది 2009లో రాజశేఖర్ గారు ఉన్నప్పుడే మార్చడం జరిగింది. దీనికి వాళ్ళు దరఖాస్తు చేసుకున్నారు అప్పుడు. కానీ ఇక్కడ 2016లోనే, అంటే 2015 అమెండ్మెంట్ తర్వాతనే 2016లో చంద్రబాబు ప్రభుత్వము అప్పుడు ఉన్నప్పుడే నోటీసులు ఇచ్చింది. 2016లోనే నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు నోటీసులు సెకండ్ టైం ఇది. 2016 నోటీసులు ఇచ్చినప్పుడు నోటీసులు ఇవ్వడమే కాకుండా ఎప్పుడు 2016 డిసెంబర్ 30న నోటీసులు ఇచ్చి 2017 జనవరి 10న లెటర్ ఆఫ్ ఇంటెంట్ ను రద్దు చేసింది. కాబట్టి చంద్రబాబు ప్రభుత్వం ఆల్రెడీ ఒకసారి 2017 జనవరి 10న రద్దు చేసింది. దాని మీద భారతీయ సిమెంట్స్ వాళ్ళు కేంద్రానికి అప్పీల్ చేస్తున్నారు. కేంద్రం కూడా వాళ్ళ అప్లికేషన్ కొట్టేసింది గతంలోదే. తర్వాత కేంద్రం తిరస్కరించింది వాళ్ళ అప్లికేషన్. దీని మీద మళ్ళీ వీళ్ళు భారతీయ సిమెంట్స్ వాళ్ళు హైకోర్టుకు పోయినారు. హైకోర్టులో తీర్పు రాకముందే వీళ్ళు 2022 సెప్టెంబర్ 8న మళ్ళా జీవో 63 ఇచ్చారు. కేంద్రం తిరస్కరించింది. హైకోర్టుకు పోయారు. హైకోర్టుకు పోయాము, ఆ హైకోర్టు తీర్పు మేరకు మేము ఉంటామని చెప్పేసి హైకోర్టు తీర్పు రాకముందే మళ్ళా అగైన్ ఒక జీవో ఇచ్చేసారు 2022న. దాని తర్వాత 2023 సెప్టెంబర్ 21న హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఏమని? చట్టం ప్రకారము నిబంధన ప్రకారం మీరు చేయండి అని చెప్పేసి అంతవరకే ఇచ్చింది. దాని మీద మళ్ళా జగన్ ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 2న జీవో 4 జీవో 5 ఇచ్చింది. ఈ యొక్క 50 సంవత్సరాలకు 744 ఎకరాలను లీజుకి ఇస్తున్నట్టు జీవించింది. ఇది యాక్చువల్ గా. కాబట్టి గత ప్రభుత్వము రద్దు చేసింది, కేంద్రానికి పోయారు, కేంద్రము తిరస్కరించింది. దాని తర్వాత హైకోర్టుకు పోయారు. హైకోర్టు తీర్పు రాకముందనే మళ్ళా జీవో ఇచ్చారు. మళ్ళా హైకోర్టు వచ్చేసి చట్ట ప్రకారంగా పోమని చెప్పారు. దాన్ని బేస్ చేసుకొని మళ్ళా అది జీవో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ జీవో చట్ట ప్రకారం అంటే ఏమి, కొత్త నిబంధనల ప్రకారంగా ఈ టెండర్ ఈ వేలం పోవాలని. కాబట్టి వీళ్ళు ఈ వేలం ఇంతవరకు పోలేదు. కాబట్టి దాని మీద మళ్ళా నోటీసులు ఇచ్చారు. మరి వాళ్ళ ఒక్కరికి ఇవ్వలేదు, వీళ్ళకు మిగతా రామ్కోకి ఇచ్చారు కాబట్టి, ఏసీసీకి ఇచ్చారు కాబట్టి, ఇక్కడ ఆదాన్ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు చూడాలి మరి 3 దాంట్లకు ఒకే రూల్ వర్తిస్తుందా, ఆదానికి సెపరేట్ రూల్ వర్తిస్తుందా, ఆ ఆదానితో పాటు వీళ్ళు కూడా గట్టెక్కుతారా చూడాలి. మరి ఇది కేంద్ర ప్రభుత్వం ఏం యాక్షన్ తీసుకుంటుందో, కేంద్ర ప్రభుత్వం రోలు. ఎందుకంటే ఎంఎండిఆర్ యాక్ట్ వాళ్ళది కాబట్టి ఆఖరికి ఆదాని కోసము మరొక సవరణ 2021లో చేసిన సవరణకు మరొక సవరణ చేస్తారేమో, ఆ సవరణ వీళ్ళు కూడా ఉపయోగపడుతుందేమో చూడాలి మరి. అదే సార్, నేను అందుకని చెప్పి మనం ఇందాక డిస్కనెక్ట్ అయినప్పుడు ఇప్పుడు కూడా పక్కన అదానిని పెట్టుకుంటే సేఫ్ గార్డ్ అనమాట. సెకి దెబ్బగా లడ్డులాగా దొరికి వదిలేశారు. ఇప్పుడు ఇదే అంతేనే. మీరు అన్నట్టు 2021లో 2015లో 2021లో సవరణ చేసినప్పుడు ఇంకో సవరణ చేయడానికి పెద్ద అడ్డొచ్చేది ఏముంది? అదాని కావాలంటే ఎన్నిసార్లు అయినా. సో జగన్మోహన్ రెడ్డి గారికి అది ఏదో అంటారు కదా, ఒక కవచ కుండలాలు అయిపోయినాయి. రైట్.